నేను అర్హుడినైనా దానాన్ని ఇవ్వటానికి నేను అర్హత కలిగిన వాడినా కాదని మళ్ళీ తనకి వాడి మీద కూడా డౌట్ వస్తుంది అనమాట. అనేక విషయాలలో నేను మొదటి స్థానంలో ఉన్నాను అంటే వాడు పాపం అనుకుంటున్నాడు అనమాట, క్లాసులో నేను చాలాసార్లు ఫస్ట్ వస్తున్నాను, పర్వాలేదు, అనేక విషయాలు హిందీలో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో నేను ఫస్ట్ వస్తాను. అలాగే పలు విషయాలలో మధ్యమునిగా ఉన్నాను. ఒక్కొక్కసారి 60%, కొన్నిసార్లు మార్కులు నాకు 75% డిస్టింక్షన్ వస్తుంది. కొన్ని చోట్ల నేను మధ్యమునిగా ఉన్నాను. బహున మధ్యమ, అనేక విషయాల్లో మొదటి స్థానంలో ఉన్నాను, పలు విషయాలలో మధ్యమునిగా ఉన్నాను. నన్ను యముని వద్దకు పంపడం మూలంగా తండ్రి ఏమి సాధించబోతున్నాడు అని నచికేతుడు వాడికి మళ్ళీ డౌట్ వచ్చింది. నిజంగా నేను అన్నింటిలో ఫస్ట్ లేను కదా, మళ్ళీ నన్ను ఇస్తే తండ్రికి మళ్ళీ ఏమన్నా ఎంత ప్రేమో చూడండి ఆ తండ్రి మీద, ఆ పిల్లలకి అసలు వాడికి ఎంత ప్రేమ అంటే ఈ కథ చూస్తే వాడు వరాలు కోరుకోవటం అన్నీ తండ్రి కోసం కోరుకుంటాడనమాట. అట్లా తర్వాత ఇంకా యముడి దగ్గరికి వచ్చినప్పటికీ